అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారతీయులపై అక్కసును మరోసారి వెళ్లగక్కారు. ఇప్పటికే ప్రతీకార పన్నుల రూపంతో భారత్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తున్న ట్రంప్ ఇప్పుడు ఐటీ ఉద్యోగాలపై కూడా దృష్టి సారించారు. వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఐటీ సంస్థలకి నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికన్ ఐటీ సంస్థల్లో భారతీయులను తీసుకోవడం ఇకపై జరగదని, ఆ రోజులు మారాయని, ఇది ట్రంప్ కాలం అని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థల్లో భారతీయులు ఎక్కువ మంది ఉన్నారని, ఇకపై అలాంటివి కొనసాగవని, ఇది ట్రంప్ పాలనని గుర్తు పెట్టుకోవాలని ఆయన సూటిగా మాట్లాడారు. అమెరికాలో ఐటీ సంస్థలు పెట్టుకుని చైనా వంటి దేశాల్లో సంస్థలను స్థాపించుకుంటూ భారతీయుల్ని అవుట్సోర్సింగ్గా తీసుకోవడం, ఐర్లాండ్ని అడ్డుపెట్టుకొని తక్కువ లాభాలు చూపించి లాభాలు గడించడం తనకు తెలుసని, ఈ విషయం టెక్ సంస్థలకు కూడా బాగా తెలుసని చెప్పేసి ఆయన పరోక్షంగా చెప్పడం జరిగింది. ఇకపై ఇలాంటి విధానాలు ఉండవని, ప్రధానంగా ఏఐ ముందుకు సాగాలన్నా, సిలికాన్ వ్యాలీ మరింత పురోగతి సాధించాలన్నా అమెరికన్ టెక్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అది దేశభక్తి కనబరచాలని చెప్పారు. తాను కూడా దేశభక్తి కలవాడనని, అమెరికాయే తన దేశం అని, దేశం కోసం ఏమైనా చేస్తానని చెప్పేసి ఆయన చెబుతూ, దేశభక్తి అంటే కేవలం అమెరికన్లకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, ఈ విషయాన్ని టెక్ సంస్థలు గుర్తుపెట్టుకోవాలని ఆయన మరీ సదస్సులో 2 సార్లు చెప్పడం జరిగింది. ఇకపై అమెరికన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా విదేశీయుల్ని, ప్రధానంగా భారతీయులను తీసుకోవద్దని చెప్పేసి ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.